ఏపీలోని అధికార కూటమిలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైన పొత్తులు కింద కత్తులు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అగ్రనాయకత్వం బాగానే ఉంటున్నా మిగతా నేతలు కార్యకర్తల మధ్య అస్సలు పొసగడం లేదు. క్యాడర్ స్థాయిలో సఖ్యత భూతద్దం పెట్టి వెతికినా కనిపించని స్థితి. దీని ప్రభావం త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ 2 ఏళ్లలో పై స్థాయిలో నేతల మధ్య సఖ్యత బాగా ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరోవైపు బీజేపీ అధినాయకత్వం చాలా విషయాల్లో ఐక్యంగా ఉంటున్నారు. అన్ని విషయాల్లోనూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సఖ్యత క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు. గ్రౌండ్ లెవెల్లో టీడీపీ, జనసేనల మధ్య చాలా ప్రాంతాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంది. క్యాడర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ సొంత నియోజకవర్గంలోనే టీడీపీ, జనసేన కార్యకర్తలు బాహాబాహికి దిగిన పరిస్థితి. అక్కడ పరిస్థితుల్ని సెట్ చేసే క్రమంలో టీడీపీ అధిష్టానం పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మను కూడా తప్పించింది. పిఠాపురం ఒక్కటే అని కాదు, చాలా ప్రాంతాల్లోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయి. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సఖ్యత లేకుండా పోయింది. తిరుపతి, నెల్లిమర్ల, ఏలూరు లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఒక మాదిరి పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ డామినేషన్ బాగా ఎక్కువగా ఉందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో జనసేన డామినేషన్ కూడా ఎక్కువగా ఉందనే అభిప్రాయం టీడీపీ నాయకుల నుంచి వినిపిస్తోంది. జనసేన క్యాడర్కు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రస్తుతం సర్దుకుని ఉన్నామని, పరిస్థితి మారాలని పవన్ చెబుతున్నారు. పై స్థాయిలో మాత్రం పరస్పర గౌరవంతో 3 పార్టీలు వ్యవహరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదనే అభిప్రాయం జనసేనలో ఉంది. మరోవైపు బీజేపీ నేతలు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా కొన్ని విమర్శలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ క్యాడర్లో అసంతృప్తి బయటపడకపోయినప్పటికీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసే విమర్శలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. పైన సఖ్యత, కింద అనైక్యత ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశముందనే చర్చ జరుగుతోంది. క్యాడర్ను ఆయా పార్టీలు సంతృప్తి పరచకపోతే లోకల్ బాడీ ఎన్నికలపై తప్పకుండా ప్రభావం పడుతుందనే అభిప్రాయం ఉంది. ఇప్పటి నుంచే సెట్ చేసుకుంటూ పోవాలంటున్నారు.